అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. ఇలాంటి పనులు చేస్తే ఈ ఊరి ఆడపిల్లలు కూడా చెడిపోతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. మౌర్య కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాడు. ఇక ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది వైనవి. అమ్మ వైనవి అంటూ కంగారుగా విజయ దగ్గరికి వచ్చింది. అప్పుడే క్లాప్స్ కొడుతూ దగ్గరికొచ్చారు. తలెత్తి చూసిన వాళ్ళకి దివ్య, పద్మజ కనిపించారు. దివ్య దగ్గరికి వచ్చి వైనవి జుట్టు పట్టుకొని, ఏంటి మా బావని ఇక్కడి నుండి ఎగేసుకొని పోదామని తయారయ్యావా? నీకు దూరంగా ఉండమని చెప్పాను కదా, అయినా కానీ వినకుండా మా బావకి దగ్గరవుతున్నావు. ఓహో, అంత పెద్ద సీఎంనే అంతలా వెంటపడుతుంటే ఎక్కడ వదులుకుంటావులే, మళ్ళీ చెయ్యి జారిపోతాడుగా. ఇలాంటి డబ్బున్న వాళ్ళు మళ్ళీ దొరక్కపోతే మీ బ్రతుకులు రోడ్డున పడతాయి కదా. అందుకే మా బావని నీ వలలో వేసుకొని ఇక్కడి నుండి చెక్కేద్దామనుకున్నావు కదే. ఏయ్, నీ తల్లి ప్రాణాలతో ఉండాలి అంటే మా బావకి తెలియకుండా నీ పెళ్ళి ఆ అభిగాడితో జరిగిపోవాలి, లేకపోతే మీ అమ్మను చంపేస్తా. నువ్వు ఇక్కడి నుండి పారిపోతే మా బావ ఎలాగైనా నిన్ను పట్టుకొని మళ్ళీ అతని దగ్గరికి తెచ్చుకుంటాడు. అలా కాకుండా నువ్వు ఆ అభిగాడిని పెళ్లి చేసుకుంటే నీ జోలికి లైఫ్లో రాడు అంటూ ఆమె జుట్టుపట్టి లాక్కుపోతుంటే వదులు అంటూ గింజుకుంటూ ఉంది వైనవి. ఏయ్, అరిస్తే చంపేస్తా అంటూ లాక్కుపోయి రూమ్లో పడేసింది. నీ అతి తెలివి ఉపయోగించి బయటికి రావాలని చూసిన మా బావతో నా గురించి చెప్పిన నీ అమ్మకి అదే చివరి క్షణమవుతుంది అని సీరియస్గా చెప్పి విజయాన్ని తీసుకొని వెళ్ళిపోతుంటే, వద్దు దివ్య గారు, మా అమ్మని ఏం చేయొద్దు, మీ బావకి నేను దూరంగా ఉంటాను అని ఎంత అరిచినా వినిపించుకోలేదు. ఇక రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంది వైనవి. నా కూతుర్ని ఏం చేయకు, నీకు దండం పెడతాను అంటూ కాళ్ళ వేళ పడుతోంది విజయ. వినయ్ మౌర్యతో ఏదో విషయం చెప్పాలని అటు ఇటు టెన్షన్గా తిరుగుతూ ఉన్నాడు. నైట్ 9 అవుతున్నా కానీ కాన్ఫరెన్స్ మీటింగ్ అయిపోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఇక కాసేపటికి డోర్ ఓపెన్ అవ్వడంతో సార్ అని ఆతృతగా వెళ్ళి పిలుస్తుంటే అతని ఫేస్లో ఉన్న కంగారు చూసి వాట్ హ్యాపెన్ అన్నాడు కళ్ళు చిన్నవి చేసి. అది సార్, వైనవి మేడం కనిపించట్లేదు, వాళ్ళమ్మ కూడా కనిపించట్లేదు సార్ అని చెబుతుంటే వాట్ అన్నాడు కళ్ళు చిట్లించి. అవును సార్, ఇంటి పక్క వాళ్ళని కనుక్కున్నావా? అందరినీ కనుక్కున్నాను, వాళ్ళకి తెలీదు అని చెప్పారు. వాళ్ళింటికి తాళం వేసి లేదు, డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి అంటుంటే కాస్త కంగారుగా అనిపించింది అతనికి. డోర్స్ ఓపెన్ చేసి ఉండడం ఏంటి? అవును సార్, ఇంటికి వెళ్ళి కూడా చూశాను. నువ్వు పొరబడి ఉంటావు, పద వెళ్దాం అంటూ తనని తీసుకుని అక్కడి నుండి బయలుదేరాడు మౌర్య. సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా అదే ఊర్లో ఇంకొక గుడిలో పెళ్లిపీటలపై వైనవిని, అభిని కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తున్నారు ఊరి వాళ్ళు. అభి బాధగా తలతిప్పి వైనవిని చూశాడు. ఆమె కంట్లో నుండి నీరు వరదలై పారుతున్నాయి. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. పక్కన దివ్య, పద్మజ. వాళ్ళ సంతోషం అంతా ఇంతా కాదు. చూస్తున్న విజయ తన కూతురు జీవితం ఈ రోజుతో నాశనమవుతుందని ఏడుస్తూ మౌర్య ఇక్కడికి వస్తే బావుండు అని దేవుడికి వేడుకుంటూ ఉంది. బాబు, అమ్మాయి మెడలో తాళి కట్టండి అంటూ తాళి తీసి అతని చేతిలో పెట్టాడు. వైనవి దించిన తలని పైకి ఎత్తట్లేదు. అభి వైనవిని చూసి బాధేస్తుంటే ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడతను. ఇక తాళి తీసి ఆమె మెడలో కడుతుండగా కళ్ళు తిరిగి పడిపోయింది వైనవి. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వైనవి అంటూ ఆమెను అతని చేతుల్లోకి తీసుకున్నాడు అభి. దివ్య కోపంగా దగ్గరికి వచ్చి ఏయ్ అంటూ అరుస్తూ ఆమె బుగ్గల మీద కొడుతుంటే, ఏయ్ ఏంటి అలా కొడుతున్నావు అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు అభి. నువ్వేంట్రా మధ్యలో అని అతని చేతిని వెనక్కి నెట్టి ఆమె జుట్టు పట్టుకుంది. అలా పట్టుకోగానే కోపంతో దివ్య మీదకి చేయెత్తాడు అభి. ఆమె చెంపని అతని చెయ్యి తాకుతుందనగా తల తిప్పి చూసిన అతని కళ్ళు పెద్దవయ్యాయి. అభిలో కంగారు చూసిన దివ్య అతని ఎటువైపు చూస్తున్నాడో చూసింది. ఎదురుగా మౌర్య కనిపించడంతో ఆమెకు పై ప్రాణాలు పైనే పోతున్నాయి. మౌర్య కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నాడని, ఇప్పట్లో ఆ మీటింగ్ ఫినిష్ అవ్వదని మెల్లగా వైనవికి, అభికి పెళ్లి చేసి ఊరు దాటించేయాలని ప్లాన్ వేసింది. ఎక్కడా తన మీద డౌట్ రాకుండా. కానీ ఇలా జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. డెఫినెట్గా ఆమెకు పాడే కన్ఫర్మ్ అని టెన్షన్ పడుతూ చేతిలో ఉన్న వైనవి జుట్టు వదిలేసి వెనక్కి అడుగులు వేస్తోంది. రుద్రుడిలా కనిపించాడు ఆ క్షణం ఆమెకి. ఏ క్షణాన ప్రళయం ముంచుకొస్తుందో తెలియట్లేదు. అక్కడంతా సునామీ వచ్చే ముందు ప్రశాంతతలా ఉంది.
ఊరి వాళ్ళు కూడా భయంతో నీళ్లు మింగుతున్నారు. మౌర్యని చూసి ఒక్క అంగలో ఆమెను చేరి పడుతున్న వైనవిని పట్టుకొని బేబీ అంటూ అరిచాడు. వెంటనే వినయ్ డాక్టర్కి కాల్ చేసి పిలిపించాడు. ఆమెను అతని గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. అప్పుడు డాక్టర్ లోపలికి రావడంతో మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా సార్ అంటుంటే బయటకెళ్ళిపోయాడు మౌర్య. వైనవిని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి బయటకు వచ్చింది డాక్టర్. ఏమైంది డాక్టర్ తనకి అని ఆతృతగా అడిగాడు మౌర్య. సార్ మీరు కాస్త పక్కకి రండి అంటూ తనని పక్కకి తీసుకెళ్ళింది. చెప్పండి డాక్టర్ అడిగాడు టెన్షన్గా అనిపిస్తుంటే. షీ ఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పగానే అతనిలో ఎలాంటి భావాలు ఆమెకు కనిపించలేవు. ఇక మారు మాట్లాడకుండా డాక్టర్కి అమౌంట్ ఇచ్చి పంపించేశాడు మౌర్య. అతని బిహేవియర్కి ఆశ్చర్యంగా చూస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక వైనవిని చేరుకున్నాడు మౌర్య. స్పృహలోకి రాలేదు. ఆమెను క్షణం చూసి అక్క నుండి బయలుదేరారు. ఊరు నుండి పారిపోతున్న దివ్య పద్మజ ముందు ఆగింది ఒక కార్. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశారు. అమ్మా నాకు భయమేస్తోంది. ఆ కారు ఎక్కడిది అంటావు? మన ముందుకు వచ్చి ఆగిందేంటి? నేను చెబితే వింటావా దివ్య? నువ్వు వైనవిని ఏదైనా చేస్తే ఊరుకుంటాడనుకున్నావా? ఈసారి మన చావు కన్ఫామ్. కనీసం మేనత్తని అని కూడా చూడకుండా చంపేస్తాడు. ఇక ఎదురుగా ఉన్న కారులో నుండి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు దిగారు. వాళ్ళని చూస్తుంటే తనకి పై ప్రాణాలు పైనైపోతున్నాయి. దగ్గరకొస్తున్నారు అని ఆమె గుండె గుప్పిట్లో పెట్టుకొని చూస్తూ ఉన్నారు ఇద్దరు. మమ్మీ వాళ్ళని చూస్తుంటే భయమేస్తోంది అంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెనక్కి తీస్తుంటే వెనక కార్కి బలంగా తగిలింది. అదేంటో వెనక్కి తిరిగి చూసేలోపే వాళ్ళిద్దరినీ చుట్టేశారు. ఇద్దరిని రెక్కపట్టి బయటకు లాగి తీసుకెళ్ళిపోతుంటే ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ ఏడుస్తూ అడుగుతోంది దివ్య. వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ కార్లో వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. మమ్మల్ని వదిలిపెట్టండి అంటూ అరుస్తూ ఉంది. ఆమె అరుపులు గాలిలో కలిసిపోతున్నాయి. ఇక చాలాసేపు ప్రయాణం తర్వాత చీకటిగా ఉన్న అడవిలోకి తీసుకెళ్లి వాళ్ళని కారులో నుండి బయటకు లాగి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికని ఏడుస్తూ అడుగుతున్నా వినిపించుకోకుండా తీసుకెళ్లి చీకటిగా ఉన్న గోడౌన్లో పడేసి వెళ్ళిపోయారు. అక్కడ కటిక చీకటి, నక్కల అరుపులు తప్ప అక్కడ ఇంకేం వినిపించట్లేదు. మమ్మీ ఎక్కడున్నావు అంటూ ఏడుస్తూ ఉంది దివ్య. నేను చెప్పాను కదా, విన్నావా? ఇలాగే జరుగుతుందని. నీ పిచ్చితో నన్ను కూడా బాధ పెడుతున్నావు అని భయానికి తల్లి కూతుర్లు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని వణుకుతున్నారు. సడన్ గా కాస్త దూరంలో తెల్లగా కనిపిస్తున్న ఆకారానికి మమ్మీ అంటూ అరిచి అలాగే స్పృహ తప్పి పడిపోయింది దివ్య. దివ్య అని అరుస్తూ ఆ ఆకారం దగ్గరకొస్తుంటే ఆ అంటూ గట్టిగా అరిచి తను కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇక్కడ వైనవి మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి మౌర్య బెడ్రూమ్లో ఉన్నాను అన్న విషయం నిమిషానికి అర్థమైతే కళ్ళు తిప్పి చూసింది. ఎవరూ కనిపించలేదు. మెల్లగా లేచి కూర్చోబోతే తల తిరుగుతోంది. బలవంతంగా లేస్తుండగా రెండు బలమైన చేతులు ఆమెను చుట్టాయి. అతని స్పర్శకి తల తిప్పి చూసింది. మౌర్య కనిపించగానే ఇంతకుముందు జరిగిన సీన్ గుర్తొచ్చి భయంతో మౌర్యని కరుచుకుపోయి అతని గుండెల్లో కన్నీటిని స్వేచ్ఛగా వదిలేసింది. ఆమె వెన్ను నిమురుతూ డోంట్ క్రైమా, నీకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నానుగా అన్నాడు లాలనగా. ఎందుకు ఏడుస్తున్నావు? నా మెడలో అభి తాళి కట్టేశాడా అని ఏడుస్తూ అడుగుతుంటే అలా కడితే నువ్వు నా బెడ్రూమ్లో ఎందుకుంటావు? శ్మశానంలో ఉంటావు కానీ అన్నాడు తొనక్కుండా. అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసి చూసింది వైనవి. మరి పెళ్ళి ఎలా ఆగింది అని అడిగింది చిన్నగా. అతని కోపానికి భయపడుతూ నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఆగింది. నేను కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయాను? మనిద్దరికీ ప్రతిరూపంగా మన బేబీ ఈ ప్రపంచానికి పరిచయం అవుతాడు కాబట్టి అనగానే ఒక్కసారిగా గుండెల్లో రాయి పడ్డట్లయింది. గుడ్లు పెద్దవి చేసుకొని ఏంటి అంటూ అరిచింది. ఏంటలా అరుస్తున్నావు? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు నేను మామ్ అండ్ డాడ్ పోస్టుకు వచ్చేసాం అన్నాడు. మరి మన పెళ్ళి? ఇప్పుడు నీకు ఈ విషయం సంతోషంగా అనిపిస్తుందా లేదా? ఎందుకు ఇలా నర్వస్గా ఫీల్ అవుతున్నావు? చెప్పానుగా అవుతుంది అని. అదే ఎప్పుడు? అందరూ పెళ్ళి కాకుండా మీతో ఉంటున్నానని చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారు. ప్లీజ్ సార్, పెళ్లి చేసుకొని నా మనసులో ఉన్న భారాన్ని తగ్గించండి
అంటుంటే పక్కన ల్యాంప్ టేబుల్పై ఉన్న బాక్స్ తీసి ఓపెన్ చేసి అందులో ఉన్న తాళిని తీయగానే ఒక్కసారిగా కళ్ళు పేలిపోయాయి వైనవికి. క్షణం ఆలస్యం చేయకుండా ఆమె మెడలో తాళి కట్టేశాడు మౌర్య. ఇక ఆమెను అమాంతం ఎత్తుకొని బయటకు నడుస్తుంటే షాకింగ్లో నుండి బయటకు రాక ఆమె చూపులు అతని మీదే స్ట్రక్ అయిపోయాయి. ఆమెను కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేశాడు. అప్పుడు ఊరి వాళ్ళందరూ అతని కారు చుట్టుముట్టి, సార్ ఏమైంది, ఎందుకు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు అని కంగారుగా అడుగుతుంటే వాళ్ళని కిల్లింగ్ లుక్స్తో చూశాడు. ఆ చూపుల గాని శక్తి ఉంటే ఆ ఊరి వాళ్ళందరూ మాటి మసైపోయేవారు. అంత షార్పుగా ఉన్నాయి అతని చూపులు. ఇంకా ఒక్క క్షణం కూడా ఊరిలో ఉండాలి అనిపించక అక్కడి నుండి దూసుకెళ్ళిపోయింది కార్. సార్ ఏమైంది మీకు? ఊర్లో అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని తీసుకెళ్తానని చెప్పారుగా, ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే నీకు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారో అప్పుడే ఆ ఊరి మీద గౌరవం పోయింది. మంచి మర్యాద లేని ఆ ఊరి ప్రజలకి మంచి చేయాలి అనిపించట్లేదు. ఇక నువ్వు హ్యాపీ కదా? మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని, మరి అమ్మ, తను తన ఇల్లు వదిలి రానని చెప్పింది. తనకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నానుగా. డోంట్ వర్రీ. తనని బలవంతంగా తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. తన పుట్టిన ఊర్లో గౌరవంగా బ్రతకాలి అనుకుంటోంది. కూతురి అత్తారింట్లో ఉండడం గౌరవంగా ఉండదు అని చెప్పింది. తన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపేసి నాతో తీసుకురావడం నాకు ఇష్టం లేదు. కానీ తనకి ఎలాంటి ఆపద కలగకుండా ఎల్లవేళలా కాపాడడానికి నేనున్నాను. యూ డోంట్ వర్రీ అని చెబుతుంటే కన్నీళ్లతో అతన్ని చూసింది. ఇంత మంచి మనిషిని ఇన్ని రోజులు బాధ పెట్టానా అని అతని చేతిని చుట్టేసి భుజం మీద తల వాల్చుతూ కళ్ళు మూసుకుంది. వైనవి బుగ్గని మురుతూ తల మీద ముద్దు పెట్టాడు మౌర్య. ఇక మనవడు మనవరాలు వస్తున్నారని చెప్పి ఇల్లుని గ్రాండ్గా డెకరేట్ చేయించింది. మనవరాలి గృహప్రవేశం కోసం అన్నీ సిద్ధం చేయించింది బామ్మ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.